ఎంత అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నెల్లూరులో అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసి రైతుకు ధైర్యాన్నిచ్చారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలై చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు అడ్రస్ లేకుండా పోయి చివరి ఏడాది మాత్రమే ఎన్నికల స్టంట్గా ప్రజలకు కనిపించారని తెలిపారు. ఈరోజు అధికారం లేకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి రోజు నుంచి ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటూ సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిస్తుండటంతో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్సీపీ అనేక పోరాటాలు జరిపి విజయవంతం చేస్తూ వస్తుందన్నారు. భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. వాళ్ళ కన్నీటికి సంబంధించినటువంటి బాధని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని మేమంతా కూడా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు రాత్రి నుంచే నోటీసులు ఇవ్వడం, కార్యకర్తలకు కానీ రైతులకు కానీ వాళ్ళ ఇళ్ళకెళ్ళి నోటీసులు ఇవ్వడం, ఎవరు కూడా కార్యక్రమానికి రావద్దని చెప్పి వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, కనీసం పార్కింగ్ చేసుకునేదానికి కూడా విఆర్ సెంటర్లో అక్కడ పార్కింగ్లు కూడా తాళాలేసేసినారు, విఆర్సి గ్రౌండ్స్ కానీ అవన్నీ కూడా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చుట్టూరు బ్యారికేడ్స్ పెట్టి ఎక్కడికక్కడ మనుషులను రానికుండా చేయడం, హౌస్ అరెస్టులు చేయడానికి కూడా ప్రయత్నం చేసినారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా రైతులకు సంబంధించి అందరూ కూడా చక్కగా నిన్నటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కానీ రైతుకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం నిలబడతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫ్రీ పవర్ ఇవ్వడం కానీ, జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులను తీసుకురావడం కానీ, అలానే దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనం దగ్గర నుంచి కూడా పంట అమ్ముకునేంత వరకు కూడా చక్కగా రైతుకు అండగా ఉండడం కానీ, అలానే రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకి కూడా అండగా కొంత ఆర్థిక సాయం చేయడం కానీ, ఇలా రైతుకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు అటు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసినప్పటికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి ఆయనకి తెలిసి కొన్ని జరుగుతూ ఉన్నాయి, తెలియ కొన్ని జరుగుతూ ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా ఆయనకు ప్రకృతి సహకరించదు, ఉంటే అతివృష్టి లేదా అనావృష్టి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.